ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశము కూడా తుడిచివేయుచున్నాను. ఏంటి తుడిచివేయడం? ఏం తుడిచివేయుచున్నాం? ఎవరు అంటున్నారు ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు చెబుతున్నట్టు మాటలు ఏంటంటే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఎందు గురించి మాట చెప్పాల్సి వచ్చిందని మనం చూస్తే పై భాగంలోనే, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి అని మనం వాక్యం చూస్తుంటున్నాం. అనగా నీవు నేను చేయుచున్నటువంటి పాప దోషములు అధికములుగా అనేకములుగా ఉన్నవి. అందు గురించే దేవుడే ఎలా అంటే, ఇంకా మీరు అడిగినా అడగకపోయినా నేనే నా చిత్తానుసారముగా మిమ్మల్ని క్షమించి ఉన్నాను, లేదా మీ పాప దోషములను తుడిచిపెట్టి ఉన్నాను. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా తుడిచివేయుచున్నాను. ఏంటి తుడిచివేయుచున్నాడంటే, నన్ను ప్రేమించిన ఆ ప్రేమమయుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాప దోషములను తుడిచివేయుచున్నాను. ఎలా తుడిచివేయుచున్నానంటే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఇక్కడ మనం చూస్తే మనము దేవునిని విసిగించిన వారముగా లేదా ఆయాసపరిచిన వారముగా చూస్తుంటున్నాం. మనం అనుకోవచ్చు, నేనేం చేశాను, నా పాపములు ఏమున్నవి, దేవుణ్ణి అలా విసిగించానా అని మనం అనుకోవచ్చు. కానీ మనకు తెలిసి తెలియక చేసే పాపములను చేత దేవుడు విసిగి చెంది ఉన్నాడు. అంతేకాదు, మనము చేసిన దోషముల చేత ఆయన ఆయాసపడుతున్నాడు. ఎంత ఆయాసము, ఎంత కష్టము ఆయన మనసులో వచ్చినప్పుడు ఇంకా ఈ పిల్లలకి చెప్తే వినరు, ఇంకా లాభం లేదు అని తనకు తానే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఎవరో చెప్పలేదు. దేవుడికి క్షమించు అని నేను అడిగినను అడగకపోయినను దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన జాలిపరుడు, ఆయన కనికర సంపన్నుడై ఉన్నాడు కనుక నేనే వీరి యొక్క పాపముల చేత నేను విసిగిపోయి ఉన్నాను, వీరి యొక్క దోషముల చేత నేను ఆయాసపడుతున్నాను. ఇంకెందుకు, ఆ పిల్లలని క్షమిద్దాం, వారి యొక్క పాప దోషములను తుడిచివేద్దాం, వారిని సరి అయిన బిడ్డలుగా సరి అయిన రీతులుగా నాలాగా నేను ఎలా ఉన్నానో నా బిడ్డలు కూడా అలా ఉండాలని దేవుడు తీసుకున్నటువంటి ఒక గొప్ప తీర్మానం నీ పట్ల నా పట్ల. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనంటే, ఆయన ప్రేమమయుడు, ఆయన పిల్లలం గనక ఆయన అలా చేస్తున్నాడు. మన జీవితాలలో కూడా మన కుటుంబంలో కూడా పిల్లలు ఏదైనా కావాలని తొందర చేస్తే ఇవ్వనంటే ఇవ్వము అని మనం కూడా మొండికేస్తుంటాం. అసలు ఇవ్వం, ఆ పని చేయకూడదు అంటాం, లేదా డబ్బులు ఇవ్వమంటాం, ఇలా ఉండకూడదు అంటాం. చాలా మొండికేసి ఇద్దరు పిల్లలు అలా ఉంటారు, తల్లిదండ్రులు అలా ఉంటారు. కొద్ది కాలం తర్వాత ఎవరు కరిగిపోతారంటే తల్లిదండ్రులే కరిగిపోతారు. పోన్లే, వాడి ఏడుపు చూడలేకపోతున్నాను, వాడు కావాలన్నది ఏదో ఒకటి ఇచ్చి పడేస్తే అయిపోతుంది కదా అని మనం అనుకుంటాం. మనం పరమ తండ్రి కూడా నా పాపముల చేత విసికి వేసారిపోయి ఉన్నారు, నా దోషముల చేత ఆయన ఆయాసం కలిగి ఉన్నారు. ఇంకా వద్దు, వీరిని ఇంకా నేను ఎదురు చూడను, వీరిని క్షమించేస్తాను, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఎలా తుడిచివేయడం అంటే, ఊరికేదో ఒక బట్టల పైన ఎక్కడో చిన్న మరక ఉంటే దాన్ని ఎలా తుడిచివేయాలని మనము ఏ సోప్ పెట్టాలి, ఏ లైమ్ జ్యూస్ పెట్టాలి, ఏం పెట్టాలి, ఏది కనుక్కోవాలి, మరక లేకుండా పరిశుభ్రంగా తెల్లగా చక్కగా కనబడాలి అని అంటే ఏం చేయాలని మనం కూడా చూస్తుంటాం. అలాగే మరి ఇక్కడ దేవుడైతే మనల్ని తుడిచివేయడానికి, మన పాప దోషములను తుడిచివేయడానికి ఆయన చిత్తానుసారంగా ఎలా తుడిచివేయడం, ఊరికే ఇలా అంటే తుడిచివేయడం జరగదు.
కొంత క్రియ ఉన్నది, కొంత చేయాలి నీ పట్ల నా పట్ల. ఎందుకంటే దేవుడు విసుగు చెంది ఉన్నాడు. పాపముల చేత, నీవు నేను చేసిన పాపముల చేత విసుగు చెంది ఉన్నాడు. నీవు నేను చేసిన దోషముల చేత ఆయాసపడి ఉన్నాడు. వాటిని ఎంత మాత్రము తుడిచివేయడం మన వల్ల కాదు. దేవదేవుడు ఆయన చిత్తానుసారముగా నీ నా అతిక్రమములను తుడిచివేయుచున్నాడు, అనగా క్షమించుచున్నాడు. వాటిని మరెన్నడూ జ్ఞాపకము చేసుకొనని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, మరలా చదువుతాను 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకమునకు చేసుకొనను. అంటే పాపములను జ్ఞాపకం చేసుకొనను అని అంటే, మనం ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మన స్నేహితులే కానివ్వండి, ఇంటి వారే కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, మనం ఏదైనా చేస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. అది మానవ నైజం అని చెప్పచ్చు. అయితే ఇక్కడ దేవుడైతే ఏమంటున్నాడంటే, నా చిత్తానుసారంగా, నా ఇష్టపూర్వకంగా నీవు నాకు కావాలి కనుక నీ పాపములు, నీ దోషములు నేను తుడిచివేయుచున్నాను, వాటిని మరెన్నడూను జ్ఞాపకము చేసుకొననని దైవవాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నది. మనం కూడా అనుకోవచ్చు, అబ్బా నేను ఎన్ని పాపములు, లేదా నేను ఇలాంటివి దేవుడికి నేను ఇష్టం లేదు, దేవుడి ముందర ఎన్నో తప్పులు చేశాను, దేవుడు నన్ను క్షమించడు అని నిరుత్సాహపడుతున్నావా? ఈరోజు దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నానంటే, నీ అతిక్రమములను నేను తుడిచివేయుచున్నాను, ఏ మరక లేకుండా నిన్ను తుడుచుకుంటున్నాను, నీవు నాకు కావాలి, నీవు నా సొత్తు అని దేవుడు చెప్పడం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. మరి ఎన్నడూ కూడా జ్ఞాపకమునకు చేసుకోను అని చెప్పడం మనము చూస్తుంటున్నాం. అలాగే యెషయా గ్రంథంలోనే 44వ అధ్యాయము 22వ వచనము చదువుదాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేయుచున్నాను. బైబిల్లోని బంగారు మాట. ఈరోజు నీకు నాకు బంగారు మాట ఏంటంటే, మన పాప దోషములను తుడిచివేసేది ఏ ఇహలోకమందున్నటువంటి ఏ కెమికల్తో చేసిన లిక్విడ్ కాదు, ఏ సోప్స్ కాదు, కానీ దేవుడు తుడిచివేయుచున్నాడు. నీవు దేవునికి కావాలి, నేను దేవుడికి కావాలి. అందు గురించే ఎలా మన పాప దోషములు తుడిచివేయుచున్నానో ఇక్కడ చెప్తున్నారు. చూడండి, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను. మంచు అందరికీ తెలుసు, పొగ మంచులాగా కురుస్తుంటుంది. మంచు అనేది కూడా మీకు తెలిసిన వాళ్ళకి తెలుసు. అయితే ఇక్కడ మంచు విడిపోవునట్లుగా, ఉదయకాలమున మనం లేస్తే, వింటర్లో మనం చూసినట్లయితే ఉదయకాలమున అంత మంచు చేత కప్పబడి ఉంటుంది. ఆ మంచు చేత కప్పబడి ఉండి మనం దారిలో వెళ్ళాలి అని అంటే, ఆ పొగ మంచు చేత కప్పబడినటువంటి రోడ్స్ కానీ చుట్టుప్రక్కల ఏం కనబడకుండా ఉంటుంది. సూర్యోదయం అవుతున్న కొలది ఆ మంచు విడిపోతూ ఉంటుంది. అంటే అది మనకు తెలుసు. కాబట్టి వాక్యము ఒక ఇహలోకానుసారమైనటువంటి వాటిని పోల్చి వాక్యాన్ని మనము అన్వయించుకోవడానికి లేదా అర్థం చేసుకోవడానికి వాక్యము ఉపదేశించబడుతుంది. ఏమని అనంటే, మంచు విడిపోవునట్లుగా. తెల్లవారేసరికి ఎంతో మంచుగా ఉన్నటువంటి అంత దూరంలో ఉన్న ప్రదేశము కనబడకుండా ఉంటుంది. సూర్యోదయం అవుతున్న కొలది ఆ మంచు విడిపోతుంటుంది. దానికి ఎవరు ప్రత్యేకంగా చేయరు, అది సృష్టికర్తకే అది తెలుసు. ఎందుకంటే ఆయన సృష్టి రహస్యాలు దేవుడికే పరిమితం కనుక ఇక్కడ మంచు ఏ రకంగా విడిపోతుందో మనం చూస్తుండగానే ఒక అర్ధగంట సేపు లేదా ఒక 10 నిమిషాలు నిల్చొని అలాగే చూస్తుంటే కనిపించనివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అనగా మంచు విడిపోతూ ఉన్నట్లుగా మనము చూస్తాం. అంతేకాదు మరలా ఇంకేమని అంటున్నాడంటే, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. బైబిల్లోని బంగారు మాట. మబ్బు ఏ రకంగానైతే మనం చూస్తుంటే మేఘాలు కదులుతూ ఉంటాయి, కొన్నిసార్లు ప్రయాణిస్తూ ఉంటాయి. అవి కూడా ఆ ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఒక్క మేఘమును మనం చూస్తూ ఉండలేము, అది వెళ్తూనే ఉంటుంది. అనగా మబ్బు కదులునట్లుగా నీ యొక్క తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మబ్బు విడిపోవునట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాప దోషములను నేను తుడిచివేసి ఉన్నానని మనకు వాక్యం సెలవిస్తుంది. కనుక నా దేవుడు నేను చేసిన పాపమును ఈరోజు వరకు దేవుడు క్షమించలేదో ఏమో అని అపరాధ భావనలో ఉండడానికే దేవుడు ఈరోజు బైబిల్లోని బంగారు మాట, తుడిచివేయుచున్నాను నీ నా పాప దోషములను తుడిచివేసే దేవుడు. ఎప్పుడైతే
ఎప్పుడైతే నీవు దేవుడి దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే దేవుడితో మొర పెడతావో, నీ మొరను ఆలకించిన దేవుడు నీ పాప దోషములను, నా పాప దోషములను తుడిచివేస్తాడు. ఎలా? మంచు తొలగిపోనట్లుగా, మంచు కరిగిపోనట్లుగా మన పాపములు తుడిచివేస్తున్నాడు. మబ్బులు కదిలిపోతున్నట్లుగా మన పాపములను, మన అతిక్రమములను తుడిచివేయుచున్నానని దేవుడు మనకు ఎంతో ఆదరణనిచ్చే మాటలు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని ప్రియ బిడ్డలందరూ కూడా, దేవుని తెలుసుకునే వారందరూ కూడా దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళి మనం అడుగుతామో మన అతిక్రమములను తుడిచే దేవుడు. అంతేకాదు కొన్నిసార్లు అడగకుండగా మొండి ఘటాలలాగా ఉన్న వారిని సహితము క్షమించే దేవుడు. ఉదాహరణకి బైబిల్లో నుండే చూద్దాం. ఎవరినో చెప్పుకోవడం కంటే అపోస్తలుడైన పౌలు గారు గత జీవితాన్ని చూస్తే సౌలుగా ఉన్నప్పుడు చేసినటువంటి మొండి ఘటముల పనులు చాలా ఉన్నవి. అవన్నీ చూస్తే దేవుడు అనుకున్నాడు అదే మాటను, నేను నా చిత్తానుసారంగా, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. అలనాడు పౌలు గారి జీవితాన్ని, సౌలు జీవితాన్ని పౌలుగా మార్చిన దేవుడు ఆ భయంకరమైన పరిస్థితిని చూచి తన చిత్తానుసారంగా పాప దోషముల చేత లేదా దోషముల చేత ఆయాసపడిన మనసును ఎలాగైతే తనను తాను తన చిత్తానుసారంగా తుడిచివేసి అపోస్తలుడైన పౌలుగా మార్చాడో, నా జీవితాలలో కూడా దేవుడు ఆ గొప్ప పనిని చేయగలడు. గొప్ప కార్యమును మన జీవితంలో కూడా చేయగలడు. అందుగురించే నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. అయినను దేవుని యొద్దకు తిరగక ఉన్నప్పుడు నేను నిన్ను విమోచించి ఉన్నాను, ఇంకెంతకాలం నా దగ్గరికి రాకుండా ఉంటావని ఈరోజు దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడేమో. దేవుడిని తెలుసుకొని కూడా ఆయన దగ్గరికి రాకుండా ఉంటే దేవుడు నీ పాపాలు తుడిచివేసిన, నీ మంచు వలె నీ పాప దోషములను నేను తుడిచివేశాను, నీవు ఇంకెంతకాలం నా దగ్గరికి రావని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కనుక మనము ఒకసారి ఆలోచించినట్లయితే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా యొద్దకు మల్లుము. వెనుతిరిగి ఉండొచ్చు కానీ నా యొద్దకు మల్లు అని దేవుడు పిలుపునిస్తున్నాడు. కనుక నేను దేవుణ్ణి తలంచుకుంటూ ఆయన ప్రియమైన బిడ్డలుగా దేవుని తట్టు తిరిగే వారంగా ఉండాల్సినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అది అందుకుంటున్నామా, పొందుకుంటున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. 78వ కీర్తనలో ఒక మాటను చదువుకుందాము. 78వ కీర్తన 35వ వచనం. దేవుడు తమకు ఆశ్రయదుర్గమని, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకునేరి, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు, మా విమోచకుడు ఆయనే, మా ఆశ్రయ దుర్గం ఆయనే, అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు కానీ మనసు స్థిరముగా లేదంట. అనగా మానవుల యొక్క మనస్సు గురించి, మానవ నైజం గురించి మాట్లాడడం చూస్తున్నాం. మనం అనుకుంటాం నా విమోచకుడు నా దేవుడే, నా సృష్టికర్త నా దేవుడే, నా పాప దోషములను తుడిచినది నా దేవుడే, కానీ మనస్సు స్థిరముగా లేకుండా ఉన్నారు అని కూడా వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు ప్రియమైన వారందరూ కూడా దేవుడు మన పాప దోషములను తుడిచానంటూ మనకు అభయహస్తమిస్తూ తన 2 చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాడు. మనం దేవుడి దగ్గరికి వస్తున్నామా, దేవుని తట్టు మల్లుతున్నామా, లేదా తిరిగి వెనకకే వెళ్ళుచున్నామా? ఈరోజు నేను పరీక్షించుకోవాలి. ఎందుకంటే నీ పాప దోషములను తుడిసివేసి ఉన్నాడు కనుక, పాప దోషములను తుడిచాడు కనుక దేవుని దగ్గరికి మళ్ళే వారంగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మనము రోమపత్రికలో 3:23లో చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు నీ పాప దోషములు తుడిచాను, నీవు నా దగ్గరికి మళ్ళు అంటే మనం అది పొందలేక పరుగెత్తుకొని వెనక్కి వెళ్తున్నామేమో. ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు అందరికీ ఏ భేదం లేదు, అందరికీ అనుగ్రహించాడు కానీ పొందుకోలేకపోతున్నామా? ఎలా ఉన్నాం? బైబిల్లోని బంగారు మాట అయితే తుడిచివేసిన దేవుడు, పాపములను తుడిచిన దేవుడు, నిన్ను నన్ను పిలిచే దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. కనుక మనం ఎలా ఉంటున్నాము అని ఒకసారి పరీక్షించుకుందాం. రోమపత్రికలో అయితే చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, అయినను దేవుడు విసిగినను ఆయాసపడినను మీ అందరి పాప దోషములు తుడిచాను, మీరు నా యొద్దకు రండి అనే పిలుపును ఇచ్చాడు. అయితే కూడా మనము
పొందుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత. చివరిగా ఒక మాటని చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను. మన జీవితాలలో మరకైనను మచ్చైనను ముడతైనను కలంకమైనను ఏది లేకుండా ఉండాలని దేవుడు తన ఎదుట నిన్ను నన్ను నిర్దోషులముగా నిష్కలంకమైన స్థితిలో చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక వాటన్నిటిని తుడిచివేశాను. నా ప్రియమైన బిడ్డలారా, నా యొద్దకు రండి అంటూ తనను తాను ఏం చేసుకున్నాడటంటే మనల్ని పవిత్రపరిచి అనగా తుడిచివేశాడు. దేని చేత అని మనం చూస్తే పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, మీ కొరకు ముడత అయినను కలంకమైనను మచ్చైనను డాగైనను ఏది లేకుండా ఉండడానికి మిమ్మల్ని నేను వేసి ఉన్నాను. ఎలా తుడిచివేశానంటే మిమ్మల్ని పవిత్రపరిచి మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవడానికై నన్ను నేను సమర్పించుకున్నాను. అలా ఎలా తుడిచివేశాను అంటే, దేవుడు తనను తాను నీ కొరకు నా కొరకు సిలువ యాగంలో తనను తాను సమర్పించుకొని మన పాప దోషములను తుడిచివేశాడు. అందుగురించే మీ పాపములు మీ దోషములు అన్నింటి చేత విసికి వేశారొచ్చు, కానీ నేనే నా చిత్తానుసారంగా మిమ్మల్ని మీ అతిక్రమములను మీ పాప దోషములను క్షమించాను. కనుక మీరు ముడత కలంకము మచ్చ డాగు లేకుండా పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై నన్ను నేను నీ కొరకు సమర్పించుకున్నాను. నీవు నాకు కావాలి, నీవు నా సొత్తు అని అంటూ తుడిచివేసిన మన పాప దోషములను మరెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనను. మీరు నా దగ్గరికి రండి అని దేవుడు పిలుపునిస్తున్నాడు. కనుక బైబిల్లోని బంగారు మాట, తుడిచివేసిన దేవుణ్ణి విడువక కొనియాడి ఆయనను స్మరించుకుంటూ ఈ లోకములో జీవించే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.